Hey, hi, welcome to Divyalism Facts. Anti-Paper Leak Bill 2026. ప్రస్తుతం ఇది లోక్సభలో ప్రభుత్వం ఆ, ప్రవేశపెట్టింది. కానీ ఈ బిల్కి అగెయిన్స్ట్గా లెఫ్ట్ వింగ్ పార్టీస్ వాళ్ళందరూ అగెయిన్స్ట్గా ఓట్ చేసినారు, విచ్ ఈస్ నో. సో ఎందుకు జరుగుతుంది, దేనికి జరుగుతుంది, ఈ లెఫ్ట్ వింగ్ పార్టీస్ వాళ్ళ ఎజెండా ఏందో వాళ్ళకి అర్థం కావాలి. అంతకంటే ముందు నిన్న మొన్నటి వరకు ప్రొటెస్ట్ అంటూ ఈ నీట్ పేపర్ లీక్ మీద మరియు ఢిల్లీ ప్రొటెస్ట్ అని చాలా నిరసన తెలియజేసిన, దేశవ్యాప్తంగా నిరసన చేసిన విద్యార్థులందరూ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీ వెనకాల ఉన్నారు, మన వెనకాల రోడ్డు మీదకి వచ్చినారు, రోడ్డు మీదకి వచ్చి మన వెనకాల నిల్చున్నారు, మన గురించి పేపర్ లీక్లో భాగంగా ఉన్నారు, పేపర్ లీక్కి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినారు, మా వెనకాలే ఉన్నారు, నా దగ్గర అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు, నా దగ్గర పెద్ద పెద్ద నాయకులు అని చెప్పేసి చాలామంది, సీజీపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా పోస్టులు పెట్టుకుంటూ మేము విజయం సాధించిన ఉద్దేశంతో చాలా రకాల నిరసనలు తెలియజేసుకుంటూ వచ్చినారు. ఏమైందయ్యా, ఏం జరిగింది ఇప్పుడు పార్లమెంట్లో? రోడ్డు మీదకి వచ్చి మీతో నిలబడడం కాదు, పార్లమెంట్లో చట్టం ఆమోదించేంత వరకు కూడా వాళ్ళు సపోర్టివ్గా ఉండాలి. మీతో ఉన్నట్టే మీతో పాటు రోడ్ల మీదకి వచ్చినారు, బట్ పార్లమెంట్లో మాత్రం లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్కి అగెయిన్స్ట్గా ఓటేసినారు. ఏం జరుగుతున్నాయా? ఈ లెఫ్ట్ వింగ్ పార్టీస్ ఎజెండా ఏందనేది వాళ్ళకైనా తెలియాలి, లేదంటే వాళ్ళ నమ్ముకుని తిరుగుతున్న విద్యార్థులకైనా తెలియాలి. సో విద్యార్థులు ఒక ఎజెండా కోసం చేసినారు, ఒక ఎజెండా కోసం పని చేసినారు, వాళ్ళ కోసం వాళ్ళు నిరసనలు తెలియజేసినారు. కానీ చివరికి వచ్చేసరికి ఏమైంది? సో ఈ ఈ లెఫ్ట్ వింగ్ పార్టీస్ వాళ్ళు ఎప్పుడైతే నామినేషన్ తీసుకుంటారో అప్పుడు నా 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 రైట్ వింగ్ పార్టీస్ వాళ్ళకు వచ్చినప్పుడు రైట్ వింగ్ పార్టీస్ వాళ్ళందరూ ఎలా చెప్పినారు. సో వాళ్ళు దే వేర్ ఓటింగ్ ఫర్ ఎస్. వాళ్ళు అగెన్స్ట్గా ఓట్ చేయలేదు, వాళ్ళు కరెక్ట్గా ఓట్ చేసినారు. సి ఈ ఈ యాంటీ పేపర్ లీక్ బిల్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ అని చెప్పేసి 2024లోనే వచ్చింది. సో ఈ బిల్ వల్ల ఏం జరగబోతుంది అంటే, ఇప్పుడు ఫ్యూచర్లో జరిగే ఏవైనా పేపర్ లీక్స్ ఏవైనా జరిగితే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు అంటే ఏంటి అంటే 5 to 10 years ఆఫ్ జైల్ అండ్ అలాగే 50 లక్షల నుంచి 10 కోట్ల వరకు జరిమానా విధించే ఒక చట్టం అనమాట. సో ఈ చట్టం ఇంప్లిమెంట్ అయితే ఫ్యూచర్లో ఎలాంటి పేపర్ లీక్ జరగడానికి ఆస్కారం ఉండదు. ఇంకొకటి, విద్యార్థులకి ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ పైన ఒక మంచి నమ్మకం పెరుగుతుంది. ఇలాంటి కొన్ని చట్టాలు తీసుకోవడం వల్ల విద్యా వ్యవస్థకి మంచి జరగడమే కాకుండా విద్యార్థులకు కూడా ఒక ఫెయిర్నెస్ అనేది ఉంటుంది. ఇదంతా ఫెయిరీగా ఉన్నప్పుడు ఎందుకు అపోజిషన్ వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తున్నారు? సో ఇప్పటికైనా విద్యార్థులను తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ జరిగే పరిస్థితుల వల్ల మీ భవిష్యత్తు ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే విషయాలకి మీరు ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఇది. అండర్స్టాండింగ్? సో బేసిక్ ఏంటంటే, మీతో ఇప్పుడు పేపర్ లీక్ అనేది ప్రాబ్లం అయినప్పుడు పేపర్ లీక్ మీద అపోజ్గా ఇన్ని రోజుల వరకు వాళ్ళు మీతో పాటు రోడ్ల మీదకి వచ్చి ఇంత నిరసనలు చేసి, ఇంత హ్యూజ్ తీసుకొచ్చి, ఇంత వైలెన్స్ క్రియేట్ చేసి అండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించి ఇవన్నీ చేసినప్పుడు దీన్ని కంక్లూడ్ అయ్యేంత వరకు, విద్యా వ్యవస్థను మార్చేంత వరకు మీతో ఉండాలి. విద్యా వ్యవస్థ మార్చడానికి ప్రభుత్వం తీసుకునే ఇనిషియేటివ్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేరు? మీకు ప్రభుత్వంతో ప్రాబ్లమా ఆర్ఎల్స్ మంచి పనులతో ప్రాబ్లమా? సో అనే విషయం అనేది ఈ ప్రజలందరూ ఈ విషయం తెలుసుకోవాలి. విద్యార్థులు, ఎస్పెషల్లీ విద్యార్థులు ఈ విషయం అనేది తెలుసుకోవాలి. అండ్ దీని తర్వాత సోనం వాంగ్చుక్ 25 నిమిషాల వీడియో రిలీజ్ చేసిన, అది ఇన్స్టాగ్రామ్లో ఉంది, ట్విట్టర్లో కూడా ఉంది. కాక్రోచ్ పార్టీ ఆయనను మోసం చేసిందని వీడియో రిలీజ్ చేసింది. అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ ఎవరైతే ఉన్నారో, ఇట్లా రాజీనామా చేయగానే నెక్స్ట్ డే అట్లా అమెరికా వెళ్ళిపోయాడు. సో ఆయన ఎజెండా రాజీనామా చేయించడమేనా, లేకపోతే విద్యా వ్యవస్థ మార్చడమా? సో ఆయన ఎజెండా ఏంటి అనేది ఆయనకైనా తెలియాలి, లేకుంటే ఆయన కోసం ఇన్ని రోజులు సపోర్ట్లో ఉన్న వాళ్ళు, ప్రొటెస్ట్లో ఉన్న వాళ్ళకైనా తెలియాలి. సో సేమ్ పేపర్ లీకే ఇష్యూ అన్నప్పుడు, విద్యా వ్యవస్థ హీనమైన పరిస్థితిలో ఉంది అన్నప్పుడు, హీ షుడ్ ఫైట్ ఫర్ ఎవ్రీథింగ్. హీ షుడ్ ఫైట్ ఫర్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఫైట్ చేసే వాడే అయితే, పంజాబ్లో జరిగిన పేపర్ లీక్ గురించి కానీ, కర్ణాటకలో జరిగిన పేపర్ లీక్లో కానీ వాళ్ళ ఇద్దరి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నో వాళ్ళ రాజీనామా కోసం కూడా పనిచేయాల్సి ఉండే. ఆయన పనిచేయలే, వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, వీళ్ళ కోసమా మనం, వీళ్ళ ఎజెండాల కోసమా మనం రక్తం రక్తం చిందించి ఉద్యమం చేసినాం? స్టూడెంట్స్ అందరూ ఒకసారి ఆలోచించాలా. సో ఇట్లాంటి విషయాల కోసం కాదు మనం పనిచేయాల్సింది. మనల్ని ఎవరు కాపాడుతున్నారు, మన సిస్టమ్ని ఎవరు కాపాడుతున్నారు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ యూ డోంట్ సపోర్ట్ ఎనీ వన్, యుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ హియర్. అదొక్కటి మీకు తెలుసుకుంటే దట్స్ ఫైన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ అవేర్నెస్ వీడియోలను చేయడానికి ఒక రీజన్ ఏంటంటే, what is right and what is wrong, that you'll have to decide and you'll have to analyze the things. That's what I'm making this kind of videos. Understanding? సో అపోజిషన్ పార్టీ వాళ్ళు పార్లమెంట్లో బిల్కి అంగీకారం తెలపలేదు, కానీ బిల్ అయితే ఆగదు. దీంతోపాటు ఎఫ్సిఆర్ఏ బిల్ కూడా వస్తుంది. ఎఫ్సిఆర్ఏ బిల్ ఇంప్లిమెంట్ అవుతుంది ఎన్జిఓలు అన్నింటికి ముందుంది. ఇక ఆ డైలాగ్ నేను ఫినిష్ చేయను.
సో జరుగుతుంది, ఎందుకంటే వీఆర్ అండర్ సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ మోడీ. సో మనం మోడీ అండర్లో ఉన్నాం, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపన్. ఇంకొకటి, చట్టం తీసుకొస్తాడు, చట్టం అమలయ్యే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మనకు సంఖ్య తక్కువగా ఉంది, ఆ సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే రాఘవ్ చడ్డా జాయిన్ అయ్యిండు, దాని తర్వాత టీఎంసీ నుంచి 3 వ్యక్తులు జాయిన్ అయ్యేది ఉంది. వన్స్ దే జాయిన్, ఎవ్రీథింగ్ వుడ్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్. అండర్స్టాండింగ్? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జై హింద్.